హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఊర్వశి పాలసీ అనే కథను వినిపించబోతున్నాను. స్వర్గలోకంలో దేవతలంతా సమావేశం అయ్యారు. అందరి మొహాల్లోనూ కలవరం కనబడుతోంది. ఆరోగ్యంగా ఉండవలసిన భూదేవి కళారహితంగా అనారోగ్యంగా కనపడడమే వారి కలవరానికి కారణం. భూదేవి కళ తప్పడానికి గల కారణం కనిపెట్టి ఆవిడలో పూర్వపు కళని తీసుకురావాల్సిందిగా సమావేశ లక్ష్యం. సభాసదులంతా ఆసీనులయ్యాక ఇంద్రుడు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. భూదేవిని సభికులలో నుంచి వచ్చి వేదిక మీద ఉన్న ప్రత్యేక సింహాసనాన్ని అలంకరించమని ఆహ్వానించాడు. అడుగు తీసి అడుగు వేయడానికి కష్టపడుతూ ఆయాసపడుతూ అతి ప్రయాస మీద వేదికని చేరి సింహాసనంలో ఇరుక్కుని కూర్చుంది భూదేవి. భూదేవి పడుతున్న బాధని చూసి భరించలేకపోయారు సభికులు. భూదేవి, నీకు వచ్చిన కష్టం ఏమిటి? నీ అనారోగ్యానికి కారణం ఏమిటి? నీ ఆరోగ్యం కోసం మమ్మల్ని ఏం చేయమంటావో తెలియచేయి అని తన సహస్రాక్షాలతో స్వర్గంలో బాధని వ్యక్తం చేస్తూ ప్రశ్నించాడు ఇంద్రుడు. భూదేవి ఇంకా ఆయాసపడుతూనే ఉంది. ముక్కు పుటలలో ఊపిరి అందక నోటితో గాలి పీల్చుకుంటోంది. ఆవిడ నోట మాట రావడం లేదు. వెంటనే అశ్వినీ దేవతలను పిలిపించండి అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు. అశ్వనీ దేవతలు ప్రత్యక్షమయ్యారు. భూదేవిని ఆయుర్వేద వైద్యానుసారం అష్టవిధ పరీక్షలు చేశారు. కారణం కనిపెట్టారా అని ఇంద్రుడు ఆదుర్దాగా అడిగాడు. ఇతర కారణాలేవీ లేవు. కళ్ళకి కనబడుతున్న కారణమే ఏమిటిది? భూదేవి భారం విపరీతంగా పెరిగిపోయింది మహేంద్ర. ఈ భారం ఇంకా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. అదే ఆవిడ అనారోగ్యానికి కారణం. ఈ భారం ఇలాగే ఉంటే అది మరిన్ని వ్యాధులకు దారితీస్తుంది. వెంటనే చికిత్స ప్రారంభించండి. నిదాన పరివర్జనం చేయాలి. మీ వైద్యుల భాషలో కాకుండా మాకు అర్థమయ్యేలా చెప్పండి. కారణాన్ని తీసేయాలి. అనారోగ్యానికి కారణం పెరిగిన భూభారం. భారాన్ని తగ్గించాలి అన్నారు అశ్వినీ దేవతలు. మానవ శరీరాలు బరువు పెరిగితే ఆహారం తగ్గించుకునో వ్యాయామం చేసుకునో తగ్గించుకోవాలి. భూదేవి విషయం అలా కాదు కదా అని సందేహం వెలిబుచ్చాడు ఇంద్రుడు. ఆవిడ మోసే భారం తగ్గాలి. భూమాత భారాన్ని తగ్గించే బాధ్యతను ఎవరు తీసుకుంటారు అన్న ఇంద్రుడి ప్రశ్నకి జవాబుగా నేనని చాలామందే చేతులు ఎత్తారు. వారిలో నుండి నలుగురు ఎంపిక చేసి మీ నలుగురు దిక్పాలకులుగా భూభారాన్ని తగ్గించాలి. అందుకు మీకు ఎంత సమయం కావాలి అన్నాడు ఇంద్రుడు. మహేంద్ర, నా శక్తి తెలిసి నన్నిలా అడగడం అమాయకం. క్షణాల్లో భూభారాన్ని తగ్గించేసి వస్తాను. మీసాలను చేత్తో దువ్వుతూ దున్నపోతు వాహనాన్ని ఎక్కి ప్రయాణానికి సిద్ధమైపోతూ అన్నాడు దక్షిణ దిక్పాలకుడు. దువ్వుకునేందుకు తనకి మీసాలు లేకపోయినా సరే ఇంద్రుడి మనసు చివుక్కుమంది. అహం దెబ్బతింది. ఒక్కసారిగా క్షణాల్లో భారం తగ్గించకూడదు, అది అనారోగ్యమే అన్న అశ్వినీ దేవతల మాటలతో నీకు మీసాలే కాదు బుద్ధి కూడా లేదు అని అది స్ఫురించేలా ఓ చూపు విసిరాడు ఇంద్రుడు యముడి మీదికి. యముడి మాటలే తాము పలుకుదామని నోళ్లు తెరిచి అగ్ని, వరుణుడు, వాయువులు ముగ్గురు పలకకుండా మూశారు తమ నోళ్ళని. అశ్వినీ దేవతల మాట విన్నారుగా. ఒక్కసారిగా కాకుండా కొంత నిదానంగా భూభారాన్ని తగ్గించరండి, బయలుదేరండి అంటూ ఆజ్ఞాపించాడు ఇంద్రుడు. కాలచక్రంలో 6 నెలలు గడిచాయి. దేవతలంతా స్వర్గలోకంలో సమావేశమయ్యారు. భూదేవిని వేదిక మీదకు చేర్చారు. ఆవిడ ముఖం మరింత కళావిహీనంగా దీనంగా అనారోగ్యంగా ఉంది. ఇంద్రుడు నలుగురు దిక్పాలకుల్ని వేదిక మీదకు పిలిచి మీరు మీ విధిని సక్రమంగా నిర్వహించినట్లు లేదు. భూదేవి ఆరోగ్యం మెరుగుపడలేదు సరికదా, మరింత దిగజారింది అన్నాడు. కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించకు ఇంద్ర. నాటి నుండి నేటి వరకు అవిశ్రాంతంగా సముద్రాలలో వాయుగుండాలు సృష్టించాను. వేల కొలది మనుషులు మరణించారు. కొన్ని వేల జంతువులు చచ్చిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోయాయి. ఎడారుల్లో తుఫానులను సృష్టించి అక్కడ కూడా మారణకాండ సాగించాను. గనుల్లో పనిచేస్తున్న వారికి గాలి అందకుండా చేసి వారి భారాన్ని తగ్గించాను. ఇంకా అంటూ సుదీర్ఘమైన తమ కార్య నివేదికను సమర్పించాడు వాయువు.
ఇంద్రుడు వరుణుడి వైపు తిరిగి, మహేంద్ర, నేను కూడా శక్తికి మించి కార్యనిర్వహణ చేశాను. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి సృష్టించాను. నీళ్లల్లో వేల కొద్దీ మనుషులు, జంతువులు, చెట్లు, ఇళ్ళు ఒకటేమిటి అన్నీ సర్వనాశనం అయ్యేలా చేశాను. మరికొన్ని చోట్లకి నీళ్ల చుక్క దొరకకుండా అనావృష్టి సృష్టించాను. తిండి నీరు లేక మరణాలు సంభవించేలా చేశాను అని జవాబిచ్చాడు వరుణుడు. వరుణుడి నివేదిక పూర్తి అవుతూనే అతడికి దూరంగా నిలుచని ఉన్న అగ్ని తన నివేదికను మొదలుపెట్టాడు. మహేంద్ర, అడవుల్ని తగలబెట్టాను, పూరి గుడిసెలను తగలబెట్టాను, పెద్ద పెద్ద భవనాల్లో విద్యుత్ శక్తి ద్వారా మంటలు సృష్టించి వాటిలోని ప్రాణకోటిని దహనమయ్యేలా చేశాను. గ్యాస్ సిలిండర్లు బద్దలై మంటలు పుట్టి ప్రజలు మరణించేలా చేశాను. నా శక్తి వంచన లేకుండా ఆహుతిని తీసుకున్నాను. దాంతో నాకు అజీర్తి కూడా పట్టుకుంది. ఇప్పుడు అశ్విని దేవతల దగ్గర నేనే వైద్యం చేయించుకోవాలి అంటూ పెద్ద పెద్దగా పదే పదే తేన్పడం మొదలుపెట్టాడు. తనని ప్రశ్నించేలోపు యముడు దున్నపోతు మీద నుండి దిగి దాని వీపుని మీద విలాసంగా చెయ్యి ఆంచుకొని నిలబడి, భూభారాన్ని తగ్గించడంలో నా కృషి ఎక్కువే మహేంద్ర. వీరి ముగ్గురు ప్రయత్నాలు సఫలమయ్యేలా నేను తోడ్పడ్డాను. భూమి మీద తీవ్రవాదులు అనే ఒక జాతి వారు రకరకాలుగా బాంబులచే, మారణాయుధాలతోనూ, పెద్ద పెద్ద విమానాలు, ఎత్తైన భవనాలను ఢీకొట్టించి మనుషులను అంతం చేయించడానికి ప్రయత్నిస్తుంటే వారికి సహకరించాను. భూభారాన్ని తగ్గించడంలో నా భాగం కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. ఎన్ని వేల మంది భూమి మీద నుండి తొలగిపోయారో చిత్రగుప్తుడి దగ్గర చిట్టా ఉంటుంది. చదివి వినిపించమంటారా మహేంద్ర అన్నాడు ఉత్సాహంగా. అమ్మో, ఇప్పుడు ఆ చిట్టా అంతా వినాలా అని సభికులు కలవరపడుతుంటే ఇంద్రుడు, అక్కర్లేదు అని అందరికీ ఊరట కలిగించాడు. అశ్వనీ దేవతలారా, మీ వైద్యం వికటించి భూభారం తగ్గించినా ఆమె ఆరోగ్యం బాగుపడలేదు అంటూ ఆరోపించాడు. మా శక్తిని శంకించడానికి వీలు లేదు. ఎక్కడో ఏదో లోపం జరిగింది అని ఇంద్రునితో అని భూమాత, నీ భారం తగ్గినా నీ ఆరోగ్యం బాగుపడలేదంటే ఇంకేదో మానసికమైన బాధ ఉండాలి. మనోవ్యాధికి మందు లేదు. నీ బాధ ఏంటో చెప్పు అని ప్రశ్నించారు దేవవైద్యులు. శక్తిని శంకించడం లేదు దేవేంద్ర. అధికమైన భూభారమే నా అనారోగ్యానికి కారణం. నా భారం తగ్గిన మాట కూడా వాస్తవమే. నా ఆరోగ్యం కోసం తీవ్రవాదులతో, వరదలతో, తుఫానులతో, కరువు కాటకాలతో నా బిడ్డలు అల్పాయుష్కులై అంతార్థంగా నా మీద నుండి వెళ్ళిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. పిల్లల్ని పోగొట్టుకున్న కన్నవారిని పోగొట్టుకున్న అనాథలైన చిన్నారులు, భర్తలు పోయిన భార్యలు, భార్యలు పోయిన భర్తలు దుఃఖంతో రోధిస్తూ ఉంటే నాకు మనశ్శాంతి ఎలా లభిస్తుంది? ఈ క్షోభని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తన వేదనని వ్యక్తం చేసింది భూదేవి. మనసు ఆనందంగా లేకపోయినా శరీరం ఆరోగ్యంగా ఉండదన్నారు అశ్విని దేవతలు. భూభారం తగ్గిస్తే కానీ ఆవిడ ఆరోగ్యం బాగుపడదు. భారం తగ్గిస్తే ఆవిడ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం అంటూ 1000 కళ్ళు మూసుకొని తల చేత పట్టుకున్నాడు ఇంద్రుడు. ప్రభు, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అంది. ఉందో లేదో అన్నట్టు ఉన్న నడుము మీద చేయి వేసుకుని వయ్యారంగా నిలబడి ఊర్వశి, దిక్పాలకులే ఏమీ చేయలేకపోయారు, నువ్వేం చేస్తావు? నీకు చేతనైంది నాట్యం చేస్తే కాసేపు భూమి మీద మనస్సు రంజింపచేస్తావు. దానితో ఈ సమస్య పరిష్కారం కాదు అన్నాడు ఇంద్రుడు వెటకారంగా. ఆ వెటకారానికి ఊర్వశి మనసు చివుక్కుమన్నా, ఈ పురుషాధిక్య సమాజం ఇంతేలే అని తనకి తాను సర్ది చెప్పుకొని, దేవేంద్ర, ఏదో ఆడదాన్ని చిన్న ప్రయత్నం చేస్తాను. 4 మహామహులు ప్రయత్నాలు అయిపోయాయి. నా ప్రయత్నం వలన కొంతగా చెడేది ఏమీ లేదు అంది, తన మనసులో ఉన్న వెటకారం గొంతులో ధ్వనించకుండా ప్రయత్నిస్తూ. ఒక స్త్రీ మనసు మరో స్త్రీకే బాగా అర్థమవుతుంది. ఆమెని ప్రయత్నం చేయనియ్యి ఇంద్ర అంటూ భూదేవి ఊర్వశి మాటని బలపరిచింది. నీకెంత సమయం కావాలి? మరో 6 నెలలా అన్నాడు ఇంద్రుడు వ్యంగ్యంగానే. 2 నెలలు చాలు ఆత్మస్థైర్యంతో ఇంద్రుడికి జవాబిచ్చింది. భూదేవి వైపు ఆత్మీయంగా చూసింది ఊర్వశి. ఆ చూపులో తన సమస్యని ఊర్వశి పరిష్కరించగలదన్న విశ్వాసం కనపడింది భూదేవికి. ఆనాటి సమావేశానికి ఏనాడు హాజరు కాని దేవతలంతా కూడా విచ్చేశారు. భూదేవి ఆరోగ్యం బాగుపడి ఉంటుందా లేదా అని తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు అందరూ. ఫలితం మీద పందాలు కడుతున్నారు. సభా సమయం అయ్యింది. ఇంద్రుడు వచ్చాడు. భూదేవిని ప్రవేశపెట్టమని ఆదేశించాడు. అందంగా, ఆరోగ్యంగా, నాజూకుగా ఉన్న ఊర్వశి ముందు ఉండి తోడ్కొని వస్తూ ఉంటే ఆమె వెనకే మరో ఊర్వశిలా భూదేవి వయ్యారంగా ప్రవేశించింది సభలోనికి. ఆమె ముఖం కళకళలాడుతోంది. ఆశ్చర్యంతో సభికుల నోట మాట రాలేదు. మహామహులను పెంచుకున్న దిక్పాలకులు
6 నెలలు నిర్విరామంగా ప్రజలను నష్టకష్టాలు పెట్టి అధ్వా అధ్వాన్యంగా తయారు చేసిన భూదేవి ఆరోగ్యాన్ని ఒక స్త్రీ ఒంటరిగా కేవలం 2 నెలల్లో ఎలా మెరుగుపరిచిందో తెలుసుకోవాలని ఉత్సాహం వ్యక్తపరిచారు సభికులందరూ. ఇంద్రుడు అనుమతి సూచకంగా ఊర్వశి వైపు చూశాడు. మా చిత్రగుప్తుడి చిట్టాలో కొత్త పేర్లేమీ నమోదు కాలేదు. మరి భూభారం ఎలా తగ్గిందో నాకు అర్థం కావడం లేదు. ఊర్వశి, నువ్వేమైనా ఇంద్రజాలం చేశావా అని యముడు ప్రశ్నిస్తూ ఉంటే ఊర్వశి విజయంలో తన పేరు చోటు చేసుకున్నందుకు మొహాన చిరునవ్వు పులుముకున్నాడు ఇంద్రుడు. ఊర్వశి ఇంద్రుడికి సభాసదులందరికీ నమస్కరించి భూదేవి వైపు ప్రేమగా చూసి, ఇందులో ఇంద్రజాలాలు మహేంద్రజాలాలు ఏమీ లేవు అనగానే ఇంద్రుడి ఆనందం మాయమైంది. భూభారం తగ్గించడానికి జనసంఖ్యను తగ్గించడమే మార్గం కాదు, జనాభాని అలాగే ఉంచి వారి బరువుల్ని తగ్గిస్తే సరిపోతుంది. 10 మంది బక్క ప్రాణులను చంపినా 20 మంది లావుగా ఉన్న వారి బరువు తగ్గించిన భూభారానికి ఒకేలా తగ్గుతుంది కదా అంటూ ఓరకంట ఇంద్రుణ్ణి దిక్పాలకుల్ని చూస్తూ వయ్యారం వలకబోస్తూ అంది ఊర్వశి. ఈ మాత్రం ఆలోచన తమకు తట్టలేదే అని వెర్రిమొహాలేసి బుర్రలు గోక్కున్నారు మగదేవతలు. ఓహో అంటూ అభినందించారు ఆడదేవతలు. కాస్తంత నిభాళించుకొని వాళ్ళందరి బరువు తగ్గించటమే మనకెలా సాధ్యమని డంబంగా ధర్మ సందేహం వ్యక్తపరిచాడు యమధర్మరాజు. అదెంత పని అన్నట్లు ఓ చూపు చూసి, నేను కార్యరంగంలో దిగే ముందే ఈ పనిని ఎలా సాధించాలో ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ప్రణాళిక విజయవంతం కావడానికి బ్రహ్మ సరస్వతుల అనుగ్రహం పొంది భూమి మీదకి వెళ్ళాను. భూమి మీద కొందరు సౌందర్య ప్రియులు ఉన్నారు, కొందరు ఆరోగ్య ప్రియులు ఉన్నారు, కొందరు మానసికంగా బాధలు పడుతున్నామని అనుకునేవారు ఉన్నారు. వారి వారి మనసులకు అనుగుణంగా బరువు తగ్గాలనే కోరిక పుట్టించాను అనుకున్నాను. బరువు తగ్గితే ఎంత అందంగా కనబడవచ్చో చెప్పాలనే ఆలోచనను కొంతమంది బుర్రల్లోకి ఎక్కించాను. వారు ఈ విషయం గురించి భూమి మీద ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా నిత్యం ఊదరగొట్టేశారు, ఇంకా ఊదర కొడుతున్నారు. దాంతో సౌందర్య పిపాసకులంతా బరువు తగ్గించుకుని దీక్షలో పడ్డారు. ఆరోగ్యానికి బరువు తగ్గడం ఎంత అవసరమో చెప్పాలనే ఆలోచనని రకరకాలుగా వైద్య రంగాలను బుర్రలోకి ఎక్కించాను. వారు అదే పనిగా పత్రికల్లో, టీవీల్లోనూ ఈ విషయమే హోరెత్తించారు. గురువులు, బాబాలు మీద గురి ఉన్న వారి కోసం అటువంటి వారి చేత టీవీల్లో చెప్పించాను. మానసిక అశాంతి తగ్గడానికి, ఆత్మజ్ఞానానికి రకరకాల ప్రాణాయామాలు, ఆహార నియమాలు చెప్పే ఆధునిక గురువులను తయారు చేశా. వారు ప్రపంచవ్యాప్తంగా శిష్యులను తయారు చేసుకున్న నా లక్ష్య సాధనలో సాయపడుతున్నారు. అందం కోసం, ఆరోగ్యం కోసం, బరువు తగ్గించే మార్గాలను కోసం వెతకడం మొదలుపెట్టారు జనం. అటు చూడండి, యావత్ భూప్రపంచం మీద ప్రజలు ఏం చేస్తున్నారు అని ఊర్వశి అనగానే ఇంద్రభవనంలో ఉన్న దేవతలంతా మేఘమండలంలోనికి ప్రవేశించి భూమి మీదికి తొంగి చూడడం మొదలుపెట్టారు. అక్కడ కొందరు అదే పనిగా నడిచిన చోటే నడుస్తున్నారు, కొందరు పరుగులు తీస్తున్నారు, రకరకాల వ్యాయామాలు చేస్తున్నారు, కొందరు దీర్ఘంగా గాలి పీల్చి రకరకాలుగా వదులుతున్నారు, కొందరు యోగా కేంద్రాల్లో కిటకిటలాడుతూ జనం యోగాసనాలు చేస్తున్నారు. వయోభేదం లేకుండా పెద్ద పెద్ద యంత్రాల సాయంతో వ్యాయామం చేస్తున్నారు. మరికొందరు శస్త్రవైద్యుల చేత కొవ్వును కోయించుకుంటున్నారు, కొందరు కొవ్వును కరిగించుకొని మాత్రలు మింగుతున్నారు, కొందరు కోయవారిచ్చే మూలికలను పుచ్చుకుంటున్నారు, కొందరు విందు భోజనాలు మానేసి పచ్చికూరలు మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్నారు, కొందరు ఏ ఇంట చూసినా, ఏ ఊళ్ళో చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ ఖండంలో చూసినా ఇవే దృశ్యాలు. భిన్నత్వంలో ఏకత్వం. గగన వీధి నుండి దీక్షగా మానవులనే చూస్తున్న దేవతలతో ఇప్పుడు ప్రజలంతా ఒకటే లక్ష్యం, ఒకటే దీక్ష, ఒకటే మంత్రం, బరువు తగ్గాలి, బరువు తగ్గాలి. 2 నెలల్లో ఈ విధానం ద్వారా 1 కోటి కిలోల భూభారం తగ్గింది. అది ఇతర సమస్యల బాధ లేకుండా. ఒక పక్క భూమి భారం తగ్గడం, మరోవైపు తన బిడ్డలంతా ఆనందంగా ఉండడం వలన కలిగిన మానసిక ఆనందం. ఇదే భూమాత ఆరోగ్య రహస్యం అని ఆనందంగా ముగించింది ఊర్వశి. దేవతలంతా కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించారు. వెంటనే వారంతా పక్కనే సిద్ధంగా ఉన్న పంచపక్షాల వైపు చూడటం మానేసి భూమి మీదికి దృష్టి సారించి మానవులు చేస్తున్న ప్రాణాయామాలు, యోగాసనాలు, వ్యాయామాలు వగైరా యథాశక్తి అనుకరించి చేయడం మొదలుపెట్టారు. ప్రశ్నార్థకంగా చూసిన ఊర్వశికి స్వర్గలోకం బరువు పెరిగిపోకుండా ముందు జాగ్రత్త పడదామని నీళ్లు నములుతున్నట్లు జవాబిచ్చారు. కానీ మానవులంతా బరువు తగ్గి అందంగా తయారైపోతే తమ సౌందర్యానికి విలువ తగ్గిపోతుందేమో